నా ప్రియమైన భక్తురాల కావ్య, నా ప్రియమైన భక్త నిహాన్, మీరు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా ఈ శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నన్ను ఆరాధించి భక్తితో పూజించి నా లింగానికి పంచామృతాలతో అభిషేకించి భక్తి కీర్తనలతో నన్ను ఆరాధిస్తూ అఖండ జ్యోతులను ఆకాశానికి అందేంత కాంతులను విరజిల్లే అంతలా నా ఈ శివరాత్రి రోజును, శివరాత్రి పండుగను అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరిపించండి. వెంకటాపురం అనే గ్రామంలో 13 లింగాల శివాలయానికి వెళ్ళండి. అక్కడ మీరు 13 లింగాలతో పాటు అందులో ప్రముఖ లింగమైన నన్ను మనసారా ఆరాధించండి. మీకు సర్వ సంపదలను కలిగించి అష్టైశ్వర్యాలను కురిపించి మిమ్మల్ని నిమిత్తం కాపాడుకుంటూ వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. స్వామి శివయ్య మీరా? అరే తమ్ముడు నిహాన్, మహానుభావుడైన ఆ శివశంకరుడు నా కలలోకి కనిపించాడురా. ఈరోజు అసలే మహాశివరాత్రి కదరా, తనను భక్తి శ్రద్ధలతో పూజింపమని కలలోకి వచ్చి చెప్పాడురా. అవునా అక్క, అలా చెప్పాడా? అక్క నాకు కూడా కల్లోకి కనిపించాడు అక్క, నాకు కూడా అలానే చెప్పాడు. అవునక్క, వెంకటాపురం అనే గ్రామంలో 13 లింగాల శివలింగాలయంలో తను కొలువు తీరాడని అక్కడ పూజ చేయమని చెప్పాడక్క. అక్క నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు ఎలా అక్క? ఎందుకురా తమ్ముడు అలా భయపడతావు? ఆ బోలే శంకరుడు మన కలలోకి వచ్చాడంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలిరా. ముల్లోకాలను ఏలే ముక్కంటేశ్వరుడు, మనం ఎంతగానో ఆరాధించే ఆ మహానుభావుడు ఆ శివయ్యే అలా చెప్పాక మనం చెయ్యకుండా ఉంటాం. అదరా తమ్ముడు, అమ్మతో చెప్పి వెంటనే ఆ వెంకటపురం అనే గ్రామంలో 13 లింగాల శివాలయానికి వెళ్దాం. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా ఇక్కడే ఉన్నావా? ఏంటే ఇంత పొద్దున లేచారు? ఇంత పొద్దున లేచింది కాక స్నానాలు చేసి కొత్త బట్టలు వేశారు. ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు? అమ్మా ఈరోజు మహాశివరాత్రి కదా అమ్మా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమాత్ముడు అయిన ఆ శివశంకరుడి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసి పంచామృతాలతో అభిషేకించి ఆ పరమాత్ముడిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొంది వస్తామమ్మా. మమ్మల్ని పంపించు అమ్మా, తమ్ముడు నేను వెళ్తాము. అవునా నిహాన్, నువ్వు కూడా నాకు చెప్పలేదే? అక్క మీరు మంచి నిర్ణయం తీసుకున్నారా శివరాత్రి రోజు? నేనెందుకు అడ్డు చెప్తానురా మంచి పనికి. వెళ్ళి రండి. పదరా నిహాన్ వెళ్దాం, వెళ్ళి వద్దాం పదా.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తమ్ముడు నిహాన్, మనం వచ్చిన పని అయిపోయిందిరా. ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో భక్తి కీర్తనలతో మన శివుణ్ణి ఆరాధిద్దాంరా. మన మాధుర్యమైన సంగీత కీర్తనలతో శివుణ్ణి ఆరాధిద్దాంరా. ఇండి కొండాలు ఏలటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా గంట నగరలాన్ని తాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగపరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర దేవాన దేవుళ్ళు మెచ్చినోడా ఒగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవ కోటిని ఏలేటోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. భక్తురాలా, మీ పూజకు నా తనువు పాన సముద్రంలో పరవశించిపోతుందమ్మా. మీరు ఈ చిన్ని వయసులోనే ఇంత కఠినమైన పూజలతో నన్ను ఆరాధిస్తున్నారే, నా తనువు పులకరించిపోతుందమ్మా. మీ అభిషేకాలతో నన్ను అంగరంగ వైభవంగా భక్తి కీర్తనలతో నా మనసును ఆకట్టుకున్నారే, మీ భక్తికి నేను మెచ్చాను. సర్వే జన సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. స్వామి శివయ్య, మమ్మల్ని కరుణించావా తండ్రి. స్వామి శివయ్య, నీ కరుణ కటాక్షాలు చూపించావా తండ్రి. చూసావారా తమ్ముడు, శివలీలలు ఎలా ఉన్నాయో. మనకు ఏ జన్మ ఫలితమో కానీ మనకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ శివయ్య దర్శనం కల్పించదురా. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర.